హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అంటే ఇప్పుడు డిఎస్సి ఉంది కదండి ఫ్రెండ్స్. డిఎస్కి సంబంధించి సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేయడం జరుగుతుంది. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు పొందగలరు. ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్. 1665లో కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. 1665లో కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ అనే ఆయన కణాన్ని కనుగొన్నాడు. ఎప్పుడు? 1665 సంవత్సరంలో. నెక్స్ట్, కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలిచినది. కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలిచినది స్లీడన్ కరెక్ట్ ఆన్సర్. కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని పిలిచింది ఎవరు అంటే స్లీడన్. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ మొక్కలో గుర్తించాడు? రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ మొక్కలో గుర్తించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆర్కిడ్. రాబర్ట్ బ్రౌన్ అనే ఆయన కేంద్రకాన్ని ఆర్కిడ్ అనే మొక్కలో గుర్తించాడు. మానవునిలో పొడవైన కణం నాడీ కణం. 1 మైక్రాన్ ఎన్ని నానోమీటర్లకు సమానం? 1 మైక్రాన్ అనేది 1000 నానోమీటర్లకి సమానం. ఓకే, కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్, కణ నియంత్రణ గది అని పిలిచే కణాంగం కేంద్రకం. జీవుల లక్షణాలను నిర్ణయించే జన్యు సమాచారాన్ని కలిగి ఉండేది. కేంద్రకం. పత్రహరితాన్ని కలిగి ఉండే ప్లాస్టిడ్లు క్లోరోప్లాస్ట్లు. పత్రహరితాన్ని కలిగి ఉండే ప్లాస్టిడ్లు ఏవి అంటే క్లోరోప్లాస్ట్లు. ఓకే, కణాల శక్తి కేంద్రాలు అని పిలిచే కణాంగం మైటోకాండ్రియా. కణాల శక్తి కేంద్రాలు అని పిలుస్తారు వీటిని మైటోకాండ్రియా అని. నెక్స్ట్, అంతర్జీవ ద్రవ్యజాలం విధి. ఓకే, అంతర్జీవ ద్రవ్యజాలం విధి. కణాంతర రవాణా. అంతర్జాల ద్రవ్యజాలం విధి ఏంటి అంటే కణాంతర రవాణా. నెక్స్ట్, 12th వన్. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం విధి. ప్రోటీన్ల సంశ్లేషణ. జంతు సామాన్యంలో అతిపెద్ద కణం ఆస్ట్రిచ్ అండం. జంతు సామ్రాజ్యంలో అతిపెద్ద కణం ఏది అంటే ఆస్ట్రిచ్ అండం. రైబోసోముల ముఖ్య పని ఏది? ప్రోటీన్ల సంశ్లేషణ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.